హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనతో పాటు లీగల్ అడ్వైజెస్ అండ్ మెనీ మోర్ థింగ్స్ వాటి గురించి చెప్పడానికి వీ హ్యావ్ విత్ అస్ లక్ష్మీ కట్ట గారు. షీఈస్ అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్. ఎట్ ద సేమ్ టైమ్ షీఈస్ ఆల్సో ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ జయవి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్. సో అసలు ఏంటి, వాట్ ఈస్ జయవి, సో ఎట్లాంటి యాక్టివిటీస్ వీళ్ళు చేస్తున్నారు అనేది డైరెక్ట్గా ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సార్ ఫైన్. సో ద సేమ్ టైమ్ మనం విమెన్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు ఇన్ ద ప్రెజెంట్ సినారియో మనం చాలా వరకు చూస్తున్నాం. రేప్ కేసెస్ కానివ్వండి, లేకపోతే మెంటల్గా వాళ్ళని టార్చర్ చేయడం కానివ్వండి, మొలాస్టేషన్స్ కానివ్వండి. సో ఇట్లాంటి రేప్ విక్టిమ్స్ని లేకపోతే మొలాస్టేషన్ జరిగిన విక్టిమ్స్ని ఎట్లాంటి కేర్ మీరు ఇస్తారు? యాక్చువల్లీ ఏంటంటే ఇది చాలా మెయిన్ సబ్జెక్ట్. ఎందుకంటే పెద్దవాళ్ళకి సగం లైఫ్ పోతుంది, చిన్నవాళ్ళకి లైఫ్ స్టార్ట్ అవుతుంది. కింద మిడిల్ ఉన్న వాళ్ళకి అంటే ఆఫ్టర్ టీనేజ్ పెళ్ళిళ్ళు అయ్యి లవ్లో మోసపోయి పేరెంట్స్ వదిలేసి అలాంటి ఉన్న చోట ఏంటంటే డెఫినెట్గా వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం. లీగల్ ప్రొటెక్షన్, సోషల్ సెక్యూరిటీ అనేది చాలా అవసరం. సోషల్ సెక్యూరిటీ ఎప్పుడు వస్తుందంటే లీగల్గా ప్రొటెక్ట్ చేయగలిగినప్పుడే వాళ్ళకి సోషల్గా సెక్యూరిటీ అనేది వస్తుంది సొసైటీలో. సో నేనేం చెప్తానంటే ఎవరైనా చాలామంది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళడానికి, అడ్వకేట్ దగ్గర వెళ్ళడానికి చాలా భయపడతారు. అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కోర్ట్ అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉండడము, తర్వాత అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఫీజులు బాగా తీసుకుంటారు, మా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి వాళ్ళు భరిస్తూ ఉంటారు. సో అది నేనేం చెప్తానంటే నేను చాలామందికి కూడా అలా చేస్తాను, నా సరౌండింగ్లో అందరికీ చెప్తాను. ఏమనంటే అలా లేనప్పుడు ఏంటంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మీకు లీగల్గా జస్టిస్ కావాలనుకున్న వాళ్ళు, సోషల్గా సెక్యూరిటీ కావాలనుకున్న, లీగల్ సెక్యూరిటీ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు ఏదైనా కాస్త చదువుకున్న వాళ్ళు అయితే కోర్టుకి వెళ్ళేసేసి మాకు ఒక అడ్వకేట్ కావాలి, మేము డబ్బులు పెట్టుకోలేము, మాకు ఇట్లాంటి ప్రాబ్లం ఉందంటే కోర్టు, మండల న్యాయ సేవా సమితి లేదా లోక్ అదాలత్ ఎక్కడైనా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలా కూడా కాని వాళ్ళు, పేదవాళ్ళు, డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటే నా దగ్గరికి వస్తే నేను ఐ విల్ గివ్ మై ఫ్రీ సర్వీస్ టు దెమ్. నేను నా డబ్బులు పెట్టుకుని వాళ్ళకి నేను కేసులు ఫైల్ చేసి, డైవర్స్ కేసులు అవ్వనివ్వండి, రేప్ కేసులు అవ్వనివ్వండి, లేదంటే ఏది ప్రాపర్టీస్ కేసులు అవ్వనివ్వండి, లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు పిల్లలు చూడకపోతే మెయింటెనెన్స్ కేసు కూడా వేయొచ్చు వాళ్ళ మీద. సో హోమ్స్కి వెళ్ళడానికి అందరూ ఇష్టపడరు కదా, 100లో ఒకరు కూడా ఇష్టపడరు, 1000లో మేబీ ఒక 10 మంది ఇష్టపడవచ్చు, అంటే లైక్ 5 ఇష్టపడవచ్చు. అలాంటి మెజారిటీ లెవెల్ ఆఫ్ విక్టిమ్స్లో. సో వాళ్ళకి కూడా ఏంటంటే పిల్లల దగ్గర నుంచి కొట్లాడి నేను వాళ్ళకి మెయింటెనెన్స్ ఇప్పించడం, తర్వాత పేరెంట్స్ దగ్గర నుంచి మైనర్ పిల్లలు కూడా కొంతమంది మదర్ ఉండరు, ఫాదర్ దగ్గర ఉంటారు, వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. సో ప్రైమరీ డ్యూటీస్ ఆఫ్ ది పేరెంట్స్ అనేది కొన్ని ఉంటుంది. తండ్రి చూడవలసిన బాధ్యతలు కొన్ని, తల్లి చూడవలసిన బాధ్యత ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా నేను ఫ్రీగా చేసి కేసెస్ చేసి ఇస్తాను. సో అలాగే విక్టిమ్ లేడీస్ హస్బెండ్ నుంచి, మెయిన్గా హస్బెండ్ నుంచి, ఇన్లాస్ నుంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మేము కేసులకు వెళ్తాక మాకు డబ్బులు లేవని ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్తారో కంప్లైంట్ ఇచ్చేస్తారు. రిమైనింగ్ కేసెస్ ఏం వేయాలి, హస్బెండ్ నుంచి మనం కొన్ని డబ్బులు వస్తాయి, అవి తీసుకోవచ్చు, అవి మనకి పిల్లలకి మనకి ఉపయోగపడతాయని కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మెయింటెనెన్స్ కేసు వేయచ్చు, లేదా నష్టపరిహారం కింద డొమెస్టిక్ వైలెన్స్ వేయచ్చు. ఇలాంటి కేసులు వేయాలంటే డబ్బులు ఉండాలి, లేదా తెలియదు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తే డెఫినెట్గా వాళ్ళు నీడీ పీపుల్ అయి ఉంటే కనుక, నీడీ విక్టిమ్స్ అయి ఉంటే కనుక నా డబ్బులతో అది నా చేతిలో ఉన్న పని కాబట్టి నేను చేసి వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇట్ వాస్ రియలీ స్వీట్. సో చూసారు కదా, ఇఫ్ ఇన్ కేస్ మీ సరౌండింగ్స్లో ఇట్లాంటి వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే మీ ఫ్యామిలీలోనే ఎవరైనా సఫర్ అవుతుంటే యూ జస్ట్ అప్రోచ్ హర్. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. Until then, stay tuned to Social Post TV.